Hi friends, welcome to Shamini Institute and welcome to Shamini Institute Daily Current Affairs. మే 13, 2026లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్ చూద్దామండి. మరి మే 13, 2026లోని హెడ్లైన్స్. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు దేశంలోని కోర్టులలో న్యాయస్థానాలలో మౌలిక సదుపాయాల కల్పన గురించి జస్టిస్ అరవింద కుమార్ కమిటీని నియమించడం జరిగింది. మరి జస్టిస్ అరవింద కుమార్ కమిటీ దేనిపైన అధ్యయనం చేసింది, మరింత అప్డేట్స్ మనం చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మినిస్టర్ ఫర్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చేత ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ని ప్రదానం చేయడం జరిగింది 2026 సంవత్సరానికి. వారిపైన ఉన్నటువంటి అంశాలు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ద సేహత్ మిషన్ అనే కార్యక్రమాన్ని ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ వాళ్ళు సంయుక్తంగా కొలాబరేషన్గా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం దానికి సంబంధించినటువంటి అంశాలు ఏందో చూద్దాం, దేనిపైన ప్రారంభించారో చూద్దామండి. ఈ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేసినటువంటి ఒక పరిశోధన మనకు ఒక కరెంట్ అఫైర్లో నిలిచిందండి. ఏంటి ఆ పరిశోధన ఏంటంటే ప్రయాగరాజులో సరస్వతి నది ఆనవాళ్ళని గుర్తించడం జరిగిందనమాట. మరి సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాం. ఈ నెక్స్ట్ వచ్చేసి మరో కరెంటు పాలిటీ అంశం, కుమార్తెకు పుట్టుకతోనే సమాన ఆస్తి హక్కు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. ఏ విషయంలో తీర్పిచ్చారు ఏంటో చూద్దామండి. ఇక మనం కరెంట్ అఫైర్స్లోని వివరణలోకి వెళ్దాం. మరి జస్టిస్ అరవింద కుమార్ కమిటీ అండి. మరి భారత సుప్రీంకోర్టు జడ్జి న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ అరవింద కుమార్ కమిటీ నేతృత్వంలో, అంటే ఒక ముగ్గురు సభ్యుల నేతృత్వంలో మొత్తం, అంటే వారితో పాటు మొత్తం నలుగురు అనమాట. దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో మోడర్నైజేషన్ కావాలి, ఆధునికీకరణ కావాలి, అంతేకాకుండా మౌలిక సదుపాయాల కల్పనకై మరి ఎలాంటి ప్రణాళిక తయారు చేయాలని చెప్పేసి అధ్యయనం చేసే విషయంలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేసినటువంటి కమిటీనే జస్టిస్ అరవింద కుమార్ కమిటీ అండి. జస్టిస్ అరవింద కుమార్ కమిటీ అండి. మరి అరవింద కుమార్ కమిటీ మరి ఎవరు ఏర్పాటు చేశారు? మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారి చేత ఏర్పాటు చేయబడింది. మరి జస్టిస్ అరవింద కుమార్ కమిటీ భారత సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. మరి మిగతా సభ్యులు ఎవరండి? జస్టిస్ దేబాంశు బాసక్, జస్టిస్ దేబాంశు బాసక్ అనేవారు కలకత్తా హైకోర్టు, అంటే కోలకత్తా హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు. అండ్ జస్టిస్ అశ్విని మిశ్రా అండి. మరి జస్టిస్ అశ్విని కుమార్ మిశ్రా పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల్లో హైకోర్టుకి జడ్జిగా పనిచేస్తున్నారండి. అండ్ జస్టిస్ సోమశేఖర్ సుదర్శన్, మరి వీరు కూడా బాంబే హైకోర్టులో పనిచేస్తున్నారు అనమాట. బాంబే హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. మొత్తం కూడా నలుగురు సభ్యులు అనమాట. దీనికి నేతృత్వం వహిస్తున్న వారు వచ్చేసి జస్టిస్ అరవింద కుమార్ కమిటీ అనమాట. అంటే జస్టిస్ అరవింద కుమార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే దేశంలో మొత్తం కూడా సంబంధించినటువంటి ఒక మోడర్నైజేషన్ కావాలి న్యాయస్థానాలంతా కూడా. అంటే మన దేశంలో ఇప్పుడు 25 హైకోర్టులు ఉన్నాయి, అంతేకాకుండా జిల్లా కోర్టులు ఉన్నాయి, సెషన్స్ కోర్ట్స్ ఉన్నాయి. వీళ్ళన్నిట్లలో కూడా ఎలా మనం ఆధునీకరణ చేయాలి, ఎలా మోడర్నైజ్ చేయాలి. మోడర్నైజేషన్ అంటే ఏంటంటే ఫోకస్ ఆన్ ది టెక్నాలజీ, అంటే సాంకేతికతను మనం ఎలా అందిపుచ్చుకోవాలి. ఓకేనా? మరి గమనించాడు. ఇప్పుడు మొన్న రీసెంట్గా ప్రకటించడం జరిగింది మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు, వన్ కేస్ వన్ డేటా, అంటే దేశమంతా కూడా ఒక కేసు విషయంలో ఒకటే డేటా ఉంటుందన్నమాట. అంతేకాకుండా సుసహాయ్ అని చెప్పేసి ఒక చాట్ బోర్డ్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో మరి టెక్నాలజీని ఎలా చేసుకోవాలి, అంతేకాకుండా టెక్నాలజీ ఉంటే ఎలా సెక్యూరిటీ ఆ విధంగా అందించాలి టెక్నాలజీకి. అంతేకాకుండా మనం గమనించినట్లయితే ఇక్కడ దాంతోపాటుగా వర్కింగ్ కండిషన్స్, అంటే పనిచేసే చోట ఎలాంటి పరిస్థితులను మనం క్రియేట్ చేయాలి, ఒక మంచి పనిచేసే విధంగా ఎలాంటి కండిషన్స్ చేయాలని చెప్పేసి ఇలా ఈ మూడింటి పైన ఫోకస్ చేసే విషయం పైన అధ్యయనం చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతోనే జస్టిస్ అరవింద్ కుమార్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మన భారత సుప్రీంకోర్టు మరి జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియన్ సుప్రీంకోర్టు. అయితే మరి జస్టిస్ సూర్యకాంత్ గారు మన భారత సుప్రీంకోర్టుకి ఎన్నో ప్రధాన న్యాయమూర్తి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ చీఫ్ జస్టిస్ టు ది అవర్ ఇండియన్ సుప్రీంకోర్టు అంటే ఈజ్ ద 53rd అండి. 53వ ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి ఎవరండి? మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు. ఈ బిలాంగ్స్ టు హర్యానా స్టేట్ అనమాట. హర్యానా రాష్ట్రం నుండి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరంటే జస్టిస్ సూర్యకాంత్ గారు. ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ది హర్యానా స్టేట్ హూ బికేమ్ ద చీఫ్ జస్టిస్ టు ది ఇండియన్ సుప్రీంకోర్టు వచ్చేసి జస్టిస్ సూర్యకాంత్ అనే అంశం గమనించండి ఫ్రెండ్స్. ఓకేనా? వెరీ రీసెంట్గా చాలా అప్డేట్స్ కూడా వచ్చాయండి. మన భారత కేంద్ర కేబినెట్ కూడా సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్యని
33 నుండి 37కు చేయడం జరిగింది అనమాట. వాళ్ళు ఇన్క్లూడింగ్ చేసినాం అనుకోండి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇన్క్లూడ్ చేస్తే 38 మెంబర్స్ అవుతారు. ఆ విషయాన్ని గమనించండి. సో ఇక నెక్స్ట్ ఇది కమిటీలు, కమిషన్లు ఇలాంటి టాపిక్స్ లో కరెంటు పాలిటీ అంశాల్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. అందుకోసం భారత సుప్రీంకోర్టు అనేది ఇంపార్టెంట్. 75 years అయిపోయింది భారత సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి క్రమంలో అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకేనండి, ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్. ఎవరండి ఫ్లోరెన్స్ నైటింగేల్ అంటే మదర్ ఆఫ్ ది మోడర్న్ నర్సింగ్ అని చెప్పేసి అంటామండి. అంటే మదర్, ఇప్పుడు ఏదైతే నర్సింగ్ ఉన్నారో, ఎవరైతే నర్సెస్ ఉన్నారో ఆ నర్సెస్ సంబంధించిన విధానాన్ని సంబంధించిన మొత్తాన్ని కూడా ఆ డ్యూటీస్ అవన్నీ కూడా మెన్షన్ చేసిన వారు, దాన్ని అభివృద్ధి చేసిన వారు ఎవరంటే సో ఫ్లోరెన్స్ నైటింగేల్. మరి ఇటలీకి చెందిన వారు. వీరిని లేడీ విత్ ద ల్యాంప్ అని పిలుస్తాము. అంతేకాకుండా మనకి వీరి యొక్క బర్త్ యానివర్సరీ, వీరి యొక్క జయంతి May 12 మనం ఎలా జరుపుకుంటున్నాము, ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఎస్టర్డేనే మనం నిర్వహించుకోవడం జరిగింది. May 12 2026 ఇంటర్నేషనల్ నర్సెస్ డే, అంతర్జాతీయ నర్సుల దినోత్సవ ఇతివృత్తాన్ని అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ అనే నినాదంతో నిర్వహించుకోవడం జరిగింది. ఈ క్రమంలో మన భారత ప్రభుత్వం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మినిస్టర్ ఫర్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు మన దేశవ్యాప్తంగా పేరొందినటువంటి, అంటే వారు చేసినటువంటి కృషికి గాను, వారి విధి నిర్వహణలో చేసినటువంటి కృషికి గాను, అంటే నర్సులు ఆ విధి నిర్వహణలో చేసిన కృషికి గాను. అంటే నర్సులు అంటే ఇక్కడ గమనించండి, హాస్పిటల్లో పనిచేసే నర్సులు మనం చూసినట్లయితే ఇక్కడ నర్సెస్ ఉంటారండి, అంటే నర్సెస్ ఉంటారు. ఇంకా కొందరు మనం ఏమంటామంటే నర్సెస్ తో పాటు మిడ్ వైఫ్స్ అని చెప్పేసి అంటామండి, మిడ్ వైఫ్స్ అని చెప్పేసి అంటాం. వీళ్ళు కూడా నర్సెస్ సంబంధించినటువంటి ఒక సహాయకులుగా ఉంటారు. ఏఎన్ఎం అని చెప్పేసి అంటామండి. మరి ఆక్సిలరీ నర్సెస్ ఆ సంబంధించిన మిడ్ వైఫర్ అని చెప్పేసి పిలుస్తామండి. ఒక ఆక్సిలరీ నర్సింగ్ ఒక మిడ్ వైఫర్ అని చెప్పేసి పిలుస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లేడీ హెల్త్ విజిటర్స్ అంటే లేడీ హెల్త్ విజిటర్స్, వీళ్ళందరూ కూడా లేడీ హెల్త్ విజిటర్స్ వీళ్ళందరూ కూడా నర్సింగ్ కిందకే వస్తారనమాట. వీళ్ళందరూ వివిధ సంబంధించినటువంటి హాస్పిటల్లో వారు చేసేటువంటి సేవకు గాను మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఫ్లోరెన్స్ నైటింగేల్ పేరు పైన అవార్డ్స్ ఇస్తుంది. 2026 సంవత్సరానికి మొత్తం కూడా 15 మంది దేశవ్యాప్తంగా 15 మంది నర్సెస్ కి అలాంటి ఆ విధంగా ఇవ్వడం జరిగింది అనమాట. అవార్డు గ్రహీతకు ఒక ప్రశంస పత్రం, ఒక మెరిటోరియస్ సర్టిఫికేట్ ఇస్తారు. ఎలాంగ్ విత్ మెరిటోరియస్ సర్టిఫికేట్ అండ్ 1 cash prize ఆల్సో దేర్. ద క్యాష్ ప్రైజ్ ఇట్ ఈస్ అబౌట్ 1 lakh rupees అండి. ఒక 1 lakh rupees తో క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరి చేతుల మీద అందుకుంటారండి ఈ అవార్డు అంటే ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరు అందుకోవడం జరిగింది అనమాట. ఈ 15 మందిలో ఒకటి మనకు గుర్తుపెట్టుకోవాలండి. అందులో మనం చూసినట్లయితే మేజర్ జనరల్, మరి ఆర్మీలో వీరు భారత సైన్యంలో ఒక నర్సుగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా మేజర్ జనరల్ అనే హోదా కూడా పొందడం జరిగింది. వారు వచ్చేసి మనకి పివి లిస్సమ్మ ఆ కేంద్ర రక్షణ శాఖలో పనిచేస్తున్న వీరికి కూడా రావడం జరిగింది. లిస్సమ్మ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 2000 అంటే చాలా మంది వచ్చినారు కాబట్టి అందులో కొందరు మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ప్రత్యేకంగా we have to focus them మనం వాళ్ళపైన ఫోకస్ చేసుకోవాలి. పర్టికులర్ గా మేజర్ జనరల్ పివి లిస్సమ్మ మరి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో వీరు పనిచేస్తున్నారు, రక్షణ శాఖలో పనిచేస్తున్నారు. వీరికి ఆ విధంగా వన్ ఆఫ్ ద రిసిపియంట్స్ ఆఫ్ ది ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ అనమాట. ఒక్కోసారి ఇలా కూడా అడగవచ్చు బేసిక్స్ పాయింట్ పైన. ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ ని 2026 సంవత్సరానికి ఇచ్చారు, మొత్తం 15 మందికి ఇచ్చారు. అయితే మరి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ ఏ విధంగా ఎక్కడ ఇస్తారంటే నర్సెస్ కు చేసినటువంటి కృషికి గాను, వారు చేసిన సేవకు గాను ఆ విధంగా ఇస్తారనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. ఇక కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అంటున్నాం, మినిస్టర్ ఫర్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. లాస్ట్ టైం మన యూనిఫామ్ జాబ్లలో ఒక రకమైన ఒక క్వశ్చన్ వచ్చిందండి, కేంద్ర ఆరోగ్య శాఖ పూర్తి పేరు ఏం పేరు అన్నాడు. వాట్ ఈస్ ద ఫుల్ నేమ్ ఆఫ్ ది మినిస్టర్ ఫర్ ది హెల్త్. కేంద్ర ఆరోగ్య శాఖ పూర్తి పేరు అంటే కేంద్ర ఆరోగ్య శాఖ పూర్తి పేరు అంటే చూడండి, ఇక్కడ ఆరోగ్య శాఖ అంటే ఆరోగ్య శాఖ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్య శాఖ అండ్ కుటుంబ సంక్షేమ శాఖ కూడా ఇందులో ఉంటుంది. అంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మినిస్టర్ ఫర్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని చెప్పేసి అంటాం అనమాట. ఆ విషయం గమనించండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఇలాంటి విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఇప్పుడు మన వ్యవసాయ శాఖ పూర్తి పేరు కూడా మారిందండి, ఆ కేంద్ర వ్యవసాయ శాఖ అండ్ రైతు సంక్షేమ శాఖ అని చెప్పేసి అంటాం. ప్రజెంట్ మరి మినిస్టర్ ఫర్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరున్నారండి, జగత్ ప్రకాష్ నడ్డా.
మరి జేపీ నడ్డా అనేవారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారనే అంశాన్ని గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇది మనకు అవార్డుల నుండి వస్తున్నటువంటి క్వశ్చన్స్ అండి. అవార్డు ఈ టాపిక్స్, దిస్ ఈస్ ద టాపిక్ కమ్స్ అండర్ ది అవార్డ్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి జాతీయ అంశాలలో మనం గమనించాల్సింది అండ్ అంతేకాకుండా ఒక అంశం ఏంటంటే ది సేహత్ మిషన్ అండి. సేహత్ మిషన్ ఏంటండి? సేహత్ మిషన్ అంటే ఇక్కడ అగ్రికల్చర్ యొక్క ప్రాముఖ్యత తెలియాలి. అంతేకాకుండా అగ్రికల్చర్ యొక్క ప్రాముఖ్యత తెలియాలి. ఒక సంబంధించినటువంటి వ్యవసాయానికి, ఆ వ్యవసాయం ద్వారా ఫుడ్ వస్తుంది. మరి వ్యవసాయం మన ఫుడ్ వస్తున్నప్పుడు వ్యవసాయాన్ని మనం ఎలా ఆదరించాలి, అంతేకాకుండా ఈ వ్యవసాయంలో నూతన ఒరవడిని ఎలా సమాజానికి తెలియచేయాలి, అంతేకాకుండా ఈ వ్యవసాయం ద్వారా మనం మంచి సురక్షితమైన వ్యవసాయం చేస్తే, ఒక సస్టైనబుల్ అగ్రికల్చర్ చేస్తే, సస్టైనబుల్ అగ్రికల్చర్ మీన్స్ ఏంటంటే ఎలాంటి అంటే వచ్చే తరాన్ని కూడా అగ్రికల్చర్ని పరిచయం చేయాలి. అంతేకాకుండా మనం ఎక్కువగా టూ మచ్ యూజ్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ దట్ లీడ్స్ టు ది సాయిల్ ఇన్ఫెర్టిలిటీ. అంటే ఎక్కువగా మనం ఒక రసాయనిక ఎరువులు వాడామనుకోండి, ఏమవుతుందని నేల తన సారవంతాన్ని కోల్పోతుంది. అలాంటిది అందుకోసం చూడండి, దట్ ఈస్ ద రీజన్. అందుకే వీ హ్యావ్ టు ప్రమోట్ ద ఆర్గానిక్ ఫార్మింగ్ ని మనం ప్రమోట్ చేసుకోవాలి. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ని మనం ప్రమోట్ చేసుకోవాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ఇక్కడ గమనించినట్లయితే సైన్స్ ను మనం వాడుకోవాలి, శాస్త్ర సాంకేతిక విధానాలను వాడుకోవాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ సేహత్ మిషన్ ని ప్రారంభించడం జరిగిందండి. ఇట్ ఈస్ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఐకార్ అండ్ ఐసిఎంఆర్. వాట్ ఈజ్ ఐకార్? ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ అండి. 1916 లో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ. అండ్ ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అండ్ 1949 లో ఏర్పాటు చేయబడిన సంస్థ. మరి ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ సంయుక్తంగా ఈ సేహత్ మిషన్ ని May 11, 2026 ఎక్కడ ప్రారంభించారండి? న్యూఢిల్లీలో, మన భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభించారండి. సో దాని అబ్రివేషన్ లోనే దాని ఇంపార్టెన్స్ ఉంటుంది చూడండి. సైన్స్ ఎక్సలెన్స్ ఫర్ ది హెల్త్ త్రూ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే వ్యవసాయ విధానంలో మనం పరివర్తన చేయాలి, వ్యవసాయ విధానంలో మార్పులు తీసుకురావాలి, సురక్షితమైన వ్యవసాయం చేయాలి, సుస్థిరమైన వ్యవసాయం చేయాలి, రసాయనిక ఎరువులు తక్కువగా వాడుతూ మరి ఒక జీవ ఎరువులు ఎక్కువగా వాడి బయోపెట్లైజర్స్ ని ప్రమోట్ చేసి అలాంటి చేస్తూ సైన్స్ ని ఆ విధంగా యూజ్ చేసుకుంటే సైన్స్ ఎక్సలెన్స్ ఫర్ ది హెల్త్ త్రూ ది అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఒక అబ్రివేషన్ తో సేహత్ మిషన్ ని ప్రారంభించడం జరిగిందండి. జాతీయ అంశాలు చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఐకార్ అని చెప్పేసి అంటున్నాం, ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్. దీనికి ప్రెసెంట్ డైరెక్టర్ ఎవరు పనిచేస్తున్నారంటే ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్ గా మంగీలాల్ జట్ అండి. సో మంగీలాల్ జట్ అనేవారు ఆ ప్రెసెంట్ ఐకార్ కి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. అండ్ ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్. మరి ఐసిఎంఆర్ కి ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు పనిచేస్తున్నారు ఫ్రెండ్స్ అంటే రాజు బెహల్ అండి. సో రాజు బెహల్ అండి. సో ఇంగ్లీష్ ఎవరు రాసుకుందామండి, రాజు బెహల్ గారు పనిచేస్తున్నారు డైరెక్టర్ జనరల్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంగీలాల్ అండి. సో మంగీలాల్ జట్ అనేవారు ఉన్నారనమాట. ఇది ఐకార్ డైరెక్టర్ జనరల్ గా. సో ఇంపార్టెన్స్ సంబంధించినటువంటి అంశం అంటే హెల్త్ అండ్ అగ్రికల్చర్ ఇంటిగ్రేషన్ ఫర్ ది నేషనల్ వెల్బీయింగ్. అంటే ఇక్కడ ఏంటంటే వ్యవసాయ రంగాన్ని అండ్ ఆరోగ్య రంగాన్ని ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. అంటే వ్యవసాయం వేరే, ఆరోగ్యం వేరే కాదు. మంచి సురక్షితమైనటువంటి వ్యవసాయం ద్వారానే మంచి ఆరోగ్యం వస్తుందనే ప్రధానమైన ఉద్దేశాన్ని పరిచయం చేయాలి. ఆ విధంగా సైన్స్ ఎక్సలెన్స్ ని ముందుకు తీసుకెళ్లాలి అనే ప్రధానమైన ఉద్దేశం, ద మెయిన్ మోటో అనేది ఇందులో కనబడుతుంది అనమాట. ఓకేనండి. దెన్ వి గో టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఐటమ్. ఇప్పుడు మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్, మానసిక ఆరోగ్య వారోత్సవం అండి. అంటే అవగాహన వారోత్సవం. అంటే ఇది మన దేశంలో జరుపుతారు, ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సో ఒక జాతీయ అంశమే కాదు, అంతర్జాతీయ అంశం కూడా తీసుకోవాలి. యాక్చువల్గా గమనించండి, హెల్త్ పైన మనం గమనించినట్లయితే, హెల్త్ పైన చూసినట్లయితే April 7 అండి. సో April 7 వచ్చేసి మనకి వరల్డ్ హెల్త్ డే. సో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం. ఎవ్రీ ఇయర్ కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గమనించినట్లయితే October 10 అండి. సో October 10 వచ్చేసి మనకి వరల్డ్ మెంటల్ హెల్త్ డే, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం October 10. మరి ఇక్కడ చూసినట్లయితే మెంటల్ హెల్త్ అవేర్నెస్ అండి. మరి మెంటల్ హెల్త్ అవేర్నెస్ లో మనం చూసినట్లయితే మానసిక ఆరోగ్య వారోత్సవం అనమాట. అంటే మానసిక ఆరోగ్యాన్ని మనం గుర్తించడం, మానసిక ఆరోగ్యానికి మరి సరైన విధంగా మరి ఒక సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఇక్కడ మనస్తత్వ శాస్త్రవేత్తల చేత ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఇలాంటి క్రమంలో మరి May 11 నుండి 17 వరకు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏమి ఇతివృత్తం ఇచ్చారంటే యాక్షన్ అనే ఇతివృత్తం ఇచ్చారంటే వారిపైన మనం ఖచ్చితంగా
వారిని గుర్తించడం ఇంపార్టెంట్ అనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ యొక్క ఇతివృత్తాన్ని అనేది ఇవ్వడం జరిగింది. మన భారతదేశంలో మానసిక ఆరోగ్య విషయంలో కృషి చేస్తున్న సంస్థలు ఏమైనా ఉన్నాయా? ఈజ్ దేర్ ఎనీ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్ విచ్ స్టడీ ఆన్ ది ఆర్ ట్రీట్మెంట్ గివ్ టు ది దట్ మెంటల్ ఇల్ హెల్త్ పర్సన్స్ అని అంటే, సో ఎవరున్నారు, ఏ సంస్థ ఉందని, ద నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఈజ్ కాల్డ్ నిమాన్స్ అండి. సో నిమాన్స్ అనే సంస్థ ఉంది. వాట్ ఈజ్ నిమాన్స్ అంటే, సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అంటాం. దిస్ ఈస్ ద హెడ్ క్వార్టర్ అనమాట. ఇక్కడ దిస్ ఈస్ ద ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అనే సంస్థ బెంగళూరులో ఉందన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక కరెంటు జాగ్రఫీ అంశం అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఒక గొప్ప పరిశోధన అని చెప్పొచ్చు అనమాట. మనకు ఒక రివర్ సిస్టమ్, నది వ్యవస్థ ఎంత గొప్పదో తెలుసు మన దేశంలో. ఇలాంటి అంతేకాకుండా నదులని తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాలని వేరు చేయలేము. అందుకోసమే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి, ఎవ్రీ 12 years ఒకసారి వి పర్ఫార్మ్ ద ఓన్లీ బాతింగ్ సైడ్ ద రివర్స్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ మనము ఒక పుష్కరాలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ పుష్కరాలు అనే కార్యక్రమం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తాం. లాస్ట్ ఇయర్ కూడా మనకి 2025లో మరి మహా కుంభమేళ నిర్వహించుకోవడం జరిగింది. 144 years ఒకసారి వస్తుంది. అలాంటి క్రమంలో మరి ఒక 64 కోట్ల మంది కూడా పవిత్ర స్నానాలు చేయడం జరిగింది అక్కడ ఒక కుంభమేళలో ప్రయాగరాజ్ దగ్గర. ఇలాంటి క్రమంలో అదే ఒక పరిశోధన అనమాట. ఏంటంటే త్రివేణి సంగమం అంటాం. అంటే గంగా, యమున, సరస్వతి ఈ 3 నదుల కలయిక జరుగుతుంది. అయితే మనకు గంగా నది కనబడుతుంది, యమునా నది ప్రవాహం కనబడుతుంది, బట్ సరస్వతి నది అనేది అంతర్వాహిని నదిగా ఉంటుంది అనమాట. సో ఇన్నర్ రివర్ గా ఉంటుంది. ఇలాంటి క్రమంలో సో మనకి ఎన్జిఆర్ఐ అనగా నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటామండి. ఎన్జిఆర్ఐ అంటే ఏంటండి? వాట్ ఈజ్ ఎన్జిఆర్ఐ? నేషనల్ జియో ఫిజికల్ అండ్ జియోగ్రఫికల్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, జియో ఫిజికల్. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మరి నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేత ఒక కొన్ని సంవత్సరాల నుంచి కూడా పరిశోధన చేస్తున్నారు. మరి ఎన్జిఆర్ఐ సైంటిస్ట్ అయినటువంటి సో డాక్టర్ సుభాష్ చంద్ర గారు వీరి నేతృత్వంలో పరిశోధన విషయాలు అనేది బయటికి రావడం జరిగింది. ఏంటి ఆ పరిశోధన అంటే, సో సరస్వతిని ఆనవాళ్ళని కనిపెట్టడం జరిగింది శాస్త్రీయంగా. అంటే అది భూమిలోనే ఉంది, అంతర్వాహినిగా ఉంది. సో భూమి పొరల్లో సుమారుగా 15 నుండి 20 మీటర్ల లోతున ఉంది. అంతేకాకుండా 200 కిలోమీటర్ల మేర గుర్తించడం జరిగింది. అంటే ఇక్కడ కాన్పూర్ నుండి ప్రయాగరాజ్ వరకు గుర్తించామని చెప్పేసి చేయడం జరిగింది. వీరు ఎవరి యొక్క సాంకేతిక సాయం తీసుకురంటే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అండి. ఈ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఈ 2 సంవత్సరాలు ఎన్జిఆర్ఐ ఎవరి యొక్క కొలాబరేటెడ్ తో ఈ యొక్క సంబంధించినటువంటి సరస్వతి ఆనవాళ్ళను కనిపెట్టడం జరిగిందంటే, సో ఏంటంటే అది సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ యొక్క సహకారంతో కనిపెట్టడం జరిగింది. ఫైనల్లీ దే ఐడెంటిఫైడ్ ద డిస్కవరీ ఆఫ్ ది 200 kilometer లాంగ్ బర్రీడ్ పెలియో రివర్. పెలియో అంటే ఆనవాళ్ళు కనిపెట్టడం జరిగింది. అంతేకాదండి, అవసరమైతే ఈ పెలియో రివర్ అని ఎందుకన్నామంటే పురాతనమైన అర్థం వస్తుంది. అలాంటి ఆ పురాతనమైనటువంటి ఇదంతా కూడా ఆనవాళ్ళు ఉన్నాయి. అవసరమైతే వాటర్ని ఇందులోకి పంపించామనుకోండి, తద్వారా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా ఎన్జిఆర్ఐ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అంశం అండి. సో మరి ఇది మనకి సరస్వతి నది అనేది ఒక అంతర్వాహి నదిగా ఉన్న నేపథ్యం అండి. సో అది కనిపెట్టడం జరిగింది అనమాట. అసలు ఓకేనండి, అంటే గంగా, యమున. సో మరి గంగా నది అనేది మనకి ఫ్రెండ్స్ తెలుసు కదండి. గంగా నది వచ్చేసి మనకి గంగోత్రిలో పుడుతుంది, అది జన్మిస్తుంది. ఒరిజినేటెడ్ గంగోత్రి గ్లేసియర్ దగ్గర. అది భగీరథి నదిగా ఉంటుంది. ఎప్పుడైతే అలకానంద కలిసిందో దాని తర్వాత అది గంగా నదిగా మారుతుంది అనమాట. ఈ క్రమంలో చాలా ఇంపార్టెంట్ విషయం అండి. కాబట్టి ఎవరు పరిశోధన చేశారు, ఎవరు కొలాబరేటర్ అయ్యారు, ఏంటి అనేది ఇక్కడ చాలా జాతీయాంశాలు అండ్ కరెంట్ జాగ్రఫీ. సో కరెంట్ జియోగ్రఫీ విషయంలో కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక అంశం ఏంటంటే ఈ యొక్క ప్రయాగరాజులో సరస్వతి ఆనవాళ్ళని కనిపెట్టడం అన్నమాట. డిస్కవరీ ఆఫ్ ది 200 kilometer లాంగ్ బరీడ్ పెలియో రివర్, దట్ ఈస్ సరస్వతి రివర్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఇది. సో నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఎన్జిఆర్ఐ అంటాం, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మరి వేర్ ఈజ్ ఎన్జిఆర్ఐ ఈజ్ లొకేటెడ్? సో ఎన్జిఆర్ఐ ఎక్కడ కలదు అంటే దిస్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ 1961. ఇది ఎక్కడ 1961లో స్టార్ట్ చేశారంటే హైదరాబాద్లో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క సంబంధించినటువంటి భూకంపాలు వీటిపైన కూడా అధ్యయనం చేస్తుంది. రాక్స్ కూడా
సంబంధించినటువంటి హిస్టారికల్ ప్రీ హిస్టరిక్ పురాతనమైన ఆనవాళ్ళపైన కూడా స్టడీ చేస్తుందండి ఆ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఎన్జిఆర్ అనేది దేని అనుబంధ సంస్థ అంటే ఆ సిఎస్ఐఆర్కి అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండి. ప్రజెంట్ మనకి సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ ఇండస్ట్రీస్ గమనించండి, కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటాం. సిఎస్ఆర్ అంటే ఏంటంటే కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ప్రెసిడెంట్ దీనికి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వారు నల్లతంబి కలై సెల్వి అండి. నల్లతంబి కలై సెల్వి ద ఫస్ట్ అనమాట, the first woman who became the director general of the CSIR, లీడింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. మన దేశంలో లీడింగ్ ఉన్నటువంటి ఒక దిగ్గజమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక సంస్థకి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నటువంటి ఫస్ట్ మహిళ, మొదటి మహిళగా ఉంది ఆమెనే. వారే ఏంటంటే సో నల్లతంబి కలై సెల్వి అండి. నల్లతంబి కలై సెల్వి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇంకొక టాపిక్ లోకి వెళ్దాం. ఇది ఈ టాపిక్ లో గుర్తుపెట్టుకో, కరెంట్ జాగ్రఫీ అండ్ జాతీయ అంశాలు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక అప్డేట్ అండి. ఇది సార్మట్ క్షిపణి అండి. సార్మట్ ఏందండి, ఫార్మేట్ కాదండి, సార్మట్ క్షిపణి, సార్మట్ మిజైల్. దిస్ ఈస్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ బై ది రష్యా అనమాట. రష్యా సక్సెస్ఫుల్ టెస్ట్ చేసింది. దిస్ ఈస్ ద ICBM టైప్ ఆఫ్ మిజైల్. అంటే జిర్కాన్ కన్నా కూడా చాలా పవర్ఫుల్. ఆల్రెడీ రష్యా వాళ్ళ దగ్గర జిర్కాన్ అని ఒక మిజైల్ ఉంది. ఆ జిర్కాన్ కన్నా పవర్ఫుల్ ఇది. ఇట్ ఈస్ ద ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. దీనికి మరొక పేరు వచ్చేసి ఏంటంటే సాటర్న్ 2. దీనికి మరొక పేరు ఏమంటారండి, ఆ సాటర్న్ 2 అని కూడా పిలుస్తారండి. ఇది ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి చెప్తున్నాము. సో ఇది అంటే ఒక దాదాపు ఎంత 35,000 కిలోమీటర్స్ లక్ష్యాన్ని ఛేదిస్తుంది అంటున్నారు అనమాట. అంటే గతంలో సోవియట్ యూనియన్ కాలంలో సోవియట్ యూనియన్ అంటే యూనియన్ ఆఫ్ ది సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఉన్నప్పుడు, USSR ఉన్నప్పుడు ఓయవాడ అనే మిసైల్స్ ని ఆ విధంగా అభివృద్ధి చేశారు. అది కాలగర్భంలో కలిసిపోయి అంత పనిచేసలేవు. అందుకోసమే దాన్ని స్థానంలో ఇప్పుడు 35,000 కిలోమీటర్స్ లక్ష్యమైనటువంటి లక్ష్యాలను ఛేదించే ఆ హిట్ ద టార్గెట్స్ అనమాట, అంత లక్ష్యాన్ని ఛేదించే సార్మట్ మిజైల్ ని అభివృద్ధి చేశారు. ఎవరు? రష్యా. ఎలా క్వశ్చన్ అడగొచ్చా అంటే, రీసెంట్ గా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ డెవలప్డ్ ఏ మిజైల్ దట్ టు ICBM మిజైల్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ ఇట్ హిట్ ద టార్గెట్స్ ఆఫ్ ది 35,000 కిలోమీటర్స్, దట్ ఈస్ అ సార్మాట్ మిజైల్. సో విచ్ కంట్రీ డెవలప్డ్ అన్నప్పుడు దట్ ఈస్ అ రష్యా. ఇటీవల కాలంలో 35,000 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే ఖండాంతర క్షిపణి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ ని అభివృద్ధి చేసిన సార్మాట్ క్షిపణిని అభివృద్ధి చేసిన దేశం ఏదన్నప్పుడు రష్యా అనేది రైట్ ఆన్సర్ అండి. సో ఇంపార్టెన్స్ గా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ వచ్చేసి హేమంత్ బిశ్వ శర్మ. సో హేమంత్ బిశ్వ శర్మ వచ్చేసి మనకి రెండోసారి అస్సాంకి ముఖ్యమంత్రి కావడం జరిగింది. మొత్తం అస్సాంలో ఇప్పుడు మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అస్సాంకి తొలి బీజేపీ ముఖ్యమంత్రి అంటే ఎవరు తెలుసండి? సర్బానంద సోనోవాల్ కేంద్ర ఓడరేవులు మరి జల రవాణా శాఖ మంత్రిగా, యూనియన్ షిప్పింగ్, సీ పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో సీ పోర్ట్స్ అండ్ వాటర్ వేస్ మినిస్టర్ గా సర్బానంద్ సోనోవాల్ పనిచేస్తున్నారు. బట్ అస్సాంకు తొలి బీజేపీ ముఖ్యమంత్రి అంటే ఎవరండి? సర్బానంద సోనోవాల్. తర్వాత హిమంత బిశ్వ శర్మ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ మరోసారి గెలవడం ద్వారా మొత్తం మళ్ళీ భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. తద్వారా ఏమైందంటే ఇక్కడ అస్సాంలో మూడోసారి ఏమైందంటే ఇక్కడ అస్సాంలో బీజేపీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశంలో మొత్తం కూడా 21 రాష్ట్రాల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ విధంగా దాంతో పాటు ఎన్డీఏ అనేది ఆ కూటమి అధికారంలో ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వాల్లో. ఈ క్రమంలో మనం చూసినట్లయితే సువేందు అధికారి వెస్ట్ బెంగాల్ కి ఫస్ట్ టైం ఒక బీజేపీ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రభుత్వం అక్కడ ఏర్పడింది. సువేందు అధికారి వెస్ట్ బెంగాల్ కి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డు పొందడం జరిగింది అనమాట. సో ఇలాంటి క్రమంలో మనకి ఇక్కడ అస్సాంలో సీఎం గా నియమితులైన మన హేమంత్ బిశ్వ శర్మ ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు మనం వెరీ రీసెంట్ గా మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్, ఏంటంటే మన ఒక చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్, మన దళపతి విజయ్ గారు తమిళిగ వెట్రి కజగం పార్టీ నుండి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు May 10, 2026. ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారు చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం నుండి ఆ విధంగా ప్రమాణ స్వీకారం చేశారు. వెన్యూ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మరి హేమంత్ బిశ్వ శర్మ ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారు అంటే గువాహటిలోని కానపారా వెటర్నరీ కళాశాలలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ వెటర్నరీ అంటే ఈ సమాజ పశువులు వాటి సంబంధించిన వైద్యాన్ని ఇచ్చే ఒక కళాశాల అనమాట. ఆ
అక్కడ చేయడం జరిగింది. ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయబడ్డారు అంటే భారత రాజ్యాంగంలో 164 ఆర్టికల్ ప్రకారం ఏం చేస్తారండి, మెజార్టీ నాయకుడిని శాసనసభకి ఈ విధంగా శాసనసభలో ఎన్నికైనటువంటి మెజార్టీ నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ మెజార్టీ ప్రభుత్వాన్ని ఆ విధంగా ఏర్పాటు చేస్తారు. ఆ క్రమంలో ఇక్కడ మరి 164 ఆర్టికల్ ప్రకారం ఎవరిని నియమించారు, హిమంత బిశ్వ శర్మ. ఈ క్రమంలో మరి ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయబడ్డాడంటే గవర్నర్, ఎవరండి గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. సో మరి అస్సాం గవర్నర్ చేత, ఇతను అస్సాం గవర్నర్, వీరి చేత ప్రమాణ స్వీకారం చేయబడడం జరిగింది అనమాట. ఇది మరి జాతీయ అంశాల్లో మనకు ఒకటి జాతీయ అంశాలు. నెక్స్ట్ వచ్చేసి వార్తల వ్యక్తులు నియామకాల విషయంలో కూడా చూసుకోవాలండి. మరొక అంశం ఉంది మై డియర్ ఫ్రెండ్స్, ఏంటి మరొక అంశము ఇక్కడ మనకు కనబడుతుంది తెలుసా అండి. వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ సో ఇతను జలుకుబరి ఏ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచాడు, జలుకుబరి అని చెప్పేసి ఒక అక్కడ ఒక సంవత్సరం ఒక ఏముందంటే ఒక నియోజకవర్గం అన్నమాట, కాన్స్టిట్యున్సీ, అక్కడ గెలవడం జరిగింది. మొత్తం కూడా ఇతను ఇక్కడ నుండి 6 సార్లు గెలిచాడు. 6 సార్లు 2026లో గెలవడం 6వసారి ఎమ్మెల్యేగా అనమాట. ఎవరు, హిమంత బిశ్వ శర్మ గారు అనమాట. సో అదొక ఇంపార్టెంట్ అండి. మరొక ఇంపార్టెన్స్ ఉంది ఫ్రెండ్స్, ఏంటంటే మన భారతదేశంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, దాన్ని బాయ్ అంటారండి. బాయ్ ఏమంటారండి, బాయ్. బాయ్ అంటే ఇక్కడ BOY బాయ్ కాదండి, చూడండి ఒకసారి, BAI బాయ్. ఏంటండి, BAI బాయ్. ఈ బాయ్ ఏంటంటే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటాం. ఈ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ కూడా ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు హిమంత బిశ్వ శర్మ. మన భారతదేశంలో ఈ క్రింది ఏ రాష్ట్ర సీఎం ఒక జాతీయ బ్యాడ్మింటన్ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అన్నప్పుడు రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి, సో హిమంత బిశ్వ శర్మ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకి పుల్లెల గోపిచంద్ గారు ఉన్నారు ఈ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి. ఆ విషయం గమనించండి ఫ్రెండ్స్, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దామండి. సో వన్ మోర్ కరెంట్ పాలిటీ అండి. సో కరెంట్ పాలిటీ ఒక అంశం మనకు ఉంది, చాలా ఇంపార్టెంట్ మనకి. ఒక హిందూ వారసత్వ చట్టం, హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది వచ్చిందండి. హిందూ సక్సెషన్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. అది ఇంగ్లీష్లో అయితే అట్లా అంటాం అన్నమాట, హిందూ సక్సెషన్ యాక్ట్ అంటామండి. హిందూ సక్సెషన్ యాక్ట్ అనగా హిందూ వారసత్వ చట్టం అంటామండి. మరి హిందూ వారసత్వ చట్టంలో, హిందూ సమాజ వారసత్వంలో సో తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకి ఎలా వస్తాయని చెప్పేసి ఒక చట్టం వచ్చిందనమాట. ఏ ఇయర్లో వచ్చింది ఫ్రెండ్స్, అది 1956లో వచ్చింది. దాని ప్రకారం మళ్ళీ సవరణ చేశారు. సవరణ ఎప్పుడు చేశారు, 2005లో చేశారు. సో హిందూ వారసత్వ సవరణ చట్టం ఒక అమెండ్మెంట్ చేశారు. అయితే ఇక్కడ కేసు ఏంటంటే 1988 సంబంధించిన కేసు అనమాట. ఈ 1988లో మనకు ఒక కేసు, నాటి కేసులో ఒక తీర్పు ఇచ్చారనమాట. ఎవరు, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు. అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏపీ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏంటి ఆ తీర్పు అంటే, కుమార్తెకు పుట్టుకతోనే సమాన ఆస్తి హక్కు ఉంటుంది. అంటే ఈక్వల్ అంటమాట, ఏదో ఈక్వల్ రైట్స్ ఉంటాయి అనమాట. అంటే వారసత్వం పైన ఏదైతే మనకు ప్రాపర్టీస్ ఉంటాయో, తల్లిదండ్రుల ప్రాపర్టీస్, వాటిపైన ఈక్వల్ రైట్స్. అంటే ఇక్కడ బాయ్స్కి ఎంత ఉంటుందంటే పురుషులకు అంటే ఆ కొడుకులకి ఎంత ఉంటుందో, సో కుమార్తెలకు కూడా అదే సమానమైన ఆస్తి హక్కు ఉంటుంది. ఆ కుమార్తె కూడా పుట్టుకతోనే సమాన ఆస్తి హక్కు ఉంటుంది. ఒక ఆ ప్రాపర్టీ రైట్స్ అనే ఈక్వల్ అనమాట, ఈక్వల్ గా ఉంటుంది. ఇక్కడ మేల్ అండ్ డాటర్స్ అండ్ సన్స్ అని చెప్పేసి ఒక ఏపీ హైకోర్టు ఒక సంచలన తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది హిందూ వారసత్వ సవరణ చట్టం 2005లో అలా రాసి ఉంది కాబట్టి సో ఖచ్చితంగా తల్లిదండ్రులు 1988లో వేసిన కేసులో సో సంవత్సరం మా సిస్టర్స్కి ఇవ్వద్దు ఆస్తి అని చెప్పేసి కేసు వేసినప్పుడు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆ విధంగా కేసు తీర్పు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కరెంట్ పాలిటీ అంశాల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక ఏపీ హైకోర్టు అన్నప్పుడు ద ప్రెసెంట్ ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్, ద ప్రెసెంట్ చీఫ్ జస్టిస్, ద ఫస్ట్ ఉమెన్ హూ బికేమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఏపీ హైకోర్టు. ఏపీ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి మహిళ అండి, వారే జస్టిస్ లీసా గిల్ అండి. సో జస్టిస్ లీసా గిల్ అనేవారు ప్రజెంట్ మన ఏపీ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ హెల్డ్ దిస్ పోస్ట్ అనమాట. ఈ పదవి చేపట్టేటువంటి తొలి మహిళగా వీరు రికార్డు పొందడం జరిగింది. మన భారతదేశంలో మొత్తం ఎట్ ప్రెసెంట్ హౌ మెనీ హైకోర్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అంటే 25 హైకోర్ట్స్ ఆర్ దేర్. 25 హైకోర్టు ఉన్నాయి కదా. ఈ 25 హైకోర్టులలో 3 హైకోర్టులలో మహిళలు మనకు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నారు. ఒకటి వచ్చేసి మన ఏపీ హైకోర్టు, ఇంకోటి వచ్చేసి మేఘాలయ హైకోర్టు, అండ్ ఇంకొకటి వచ్చి మహారాష్ట్ర హైకోర్టు, గుజరాత్ హైకోర్టు, క్షమించండి మరొకసారి చెప్తున్నాను. మన ఏపీలో మన భారతదేశంలో 25 హైకోర్టులలో 3 హైకోర్టులలో మనకి ప్రధాన న్యాయమూర్తులు మహిళలు ఉన్నారు. ఏపీ హైకోర్టు, మేఘాలయ హైకోర్టు అండ్ గుజరాత్ హైకోర్టు. ఏపీ హైకోర్టు జస్టిస్ లీసా గిల్, అండ్ గుజరాత్ హైకోర్టు వచ్చేసి సునీత అగర్వాల్,
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేఘాలయ హైకోర్టు ఎవరున్నారని చెప్పేసి అంటే వారు రేవతి అండి, జస్టిస్ రేవతి రేవతి అనేవారు ఉన్నారన్నమాట. మొత్తం కూడా ఈ ముగ్గురిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి గరుడా మెకానిజం అండి. దిస్ ఈస్ ద మెకానిజం అంటే ఒక సంబంధించినటువంటి ఎలా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ప్రధానమైన అంశం మనం ఏంటంటే గరుడా మెకానిజం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారనమాట సెబీ వాళ్ళు. ఏంటంటే ఈ మధ్య కాలంలో సెబీ వాళ్ళు మిషన్ జాగరూక్ అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. మనం చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ స్టాక్ మార్కెట్లో. ఇప్పుడు ఈ గరుడా మెకానిజం ఏంటంటే గ్రీన్ ఛానల్ ఏఎఫ్ రోల్ అవుట్ అపాన్ డాక్యుమెంట్ అక్నాలజ్మెంట్ అని చెప్పేసి అంటాం. అంటే అర్థమైందండి ఇక్కడ అంటే అవకతవకల్ని ఆ విధంగా అరికట్టడం ఎంత ఇంపార్టెంటో. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే ఇక్కడ ఏంటంటే సో మనం ఒకటి దానిపైన ఫండింగ్ చేయకుండా ఆల్టర్నేటివ్ గా ప్రత్యామ్నాయంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ఇలాంటివన్నీ విషయంలో గ్రీన్ ఛానల్, జీ అంటే గ్రీన్ ఛానల్, ఏ అంటే ఏఎఫ్ అంటే అర్థమైంది ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రోల్ అవుట్ అపాన్ డాక్యుమెంట్ అక్నాలజ్మెంట్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అనమాట. ఇది సెబీ తీసుకొచ్చిందండి. సెబీ అనేది ఒక పార్లమెంటరీ చట్టం ద్వారా 1992లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ అండి. మరి ఒక సెబీకి ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి ఎవరున్నారంటే తుహిన్ కాంత్ పాండే. సో తుహిన్ కాంత్ పాండే అనేవారు ఆ సెబీకి చైర్మన్ గా పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటీవల కాలంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో వివిధ సందర్భాల్లో సో హైదరాబాద్, కర్ణాటక పర్యటనలో అంటే తెలంగాణ, కర్ణాటక పర్యటనలో కానివ్వండి, గుజరాత్ రాష్ట్ర పర్యటనలో కానివ్వండి పదే చెప్తూ ఉన్నారు ఏంటంటే సో మనం బంగారాన్ని కొనుగోలు చేయకండి ఒక 1 year వరకు. అంతేకాకుండా ఆడంబరాలు మధ్యతరగతి వాళ్ళు తగ్గించండి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, వంట నూనెల వాడకాన్ని తగ్గించండి, ఒక 10% అన్నా తగ్గించండి అని చెప్పి చెప్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరొక ఇనిషియేటివ్ ఒక చెవ చూపించింది. ఎందుకోసం అంటే బంగారం కొనుగోలు విషయంలో మనం ఎక్కువగా బంగారాన్ని స్విట్జర్లాండ్ దేశం అండి, మన మొత్తం వినియోగంలో స్విట్జర్లాండ్లోనే 40% కొంటున్నాం అన్నాడు. స్విట్జర్లాండ్ అండి, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. ఈ 3 దేశాల నుంచి మనం ఎక్కువ బంగారం కొనుగోలు చేస్తున్నాం. ఇలాంటి క్రమంలో చూసినట్లయితే ఇప్పుడు ఇండియా ఏం చేసిందంటే మనకు రైజెస్ ద గోల్డ్ సిల్వర్ ఇంపోర్ట్ టారిఫ్స్. ఇంపోర్ట్ అంటే ఏంటంటే దిగుమతి పన్ను, ఇంపోర్ట్ అంటే దిగుమతి అండి, టారిఫ్స్ అంటే పన్నులు అన్నమాట, పన్నులు. ఈ పన్నులు పెంచింది ఎంత, గతంలో 6% ఉండే, గతంలో ఎంత ఉందంటే 6% ఉంది. 6% ఉంటే 13th May అంటే ఈ రోజు నుండి ఏమవుతుందంటే ఆ 6% ట్యాక్స్ ఏమైంది 15% చేయడం జరిగింది అనమాట. ఇందులో కొంచెం అగ్రికల్చర్ సెస్ కూడా కలిపారు ప్రత్యేక రుసుమును. సో 2025-26 సంవత్సరంలో మనం భారతదేశం ఎంత గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకున్నామంటే $71.98 బిలియన్ రూపాయలు అంత ఖర్చు అనమాట. $71.98 బిలియన్ విలువైనటువంటి బంగారాన్ని మనం దిగుమతి చేసుకున్నాం. అంటే గమనించండి, ఇదంతా కూడా మనం మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉంటాయి కదా, మన ఫారెక్స్ నిల్వలు అనేది సో విదేశాలకు ఇచ్చేసినాం అనమాట. ఇప్పుడు ఈ దేశాలకు ఇచ్చేసినాం. అలా కాకూడదని చెప్పేసి ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే ఈ గోల్డ్ అంటే వెండిపై అంటే బంగారం పైన అండ్ సిల్వర్ పైన కూడా ఇంపోర్ట్స్ అనేది ఈ విధంగా మనం ఏం చేసినామో చేయడం జరిగిందండి. సో ఇది మనకు అప్డేట్గా కరెంట్ ఎకనామీ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. మేరీ రసోయ్ యోజన. సో మేరీ రసోయ్ యోజన ఏంటంటే సో మనకి ఏదైతే బీపీఎల్ బిలో పావర్టీ లైన్స్ ఉంటారో, ఎవరైతే తెల్ల రేషన్ కార్డుదారులు ఉంటారో, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండి, ఎన్ఎఫ్ఎస్సి అంటామండి. మరి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది 2013 సంవత్సరంలో తీసుకొచ్చారండి. మరి 2013 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి మరి జాతీయ ఆహార భద్రత చట్టాన్ని లోబడి ఎవరైతే తెల్ల రేషన్ కార్డుదారులకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వాళ్ళకి ఉచితంగా ఆహార ధాన్యాలు ఆ విధంగా ఇస్తున్నారు అనమాట. ఈ క్రమంలో మరి మేరీ రసోయ్ యోజన అనే కార్యక్రమాన్ని, మై కిచెన్ స్కీమ్ అంటే కిచెన్ లో కావాల్సిన ఆహార ధాన్యాలని ఇవ్వాలనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే పంజాబ్ రాష్ట్రం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదొక ప్రత్యేకమైన పేరు పెట్టడం జరిగింది. ఒక్కోసారి మన ఏపీ, తెలంగాణ ఇలాంటి జాతీయ కార్యక్రమాలు అంటే రాష్ట్రాలు వేరే రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి కార్యక్రమాలు కూడా తెలుసుకోవాలి. కాబట్టి జాతీయ ఆహార భద్రత చట్టానికి లోబడి ఎన్ఎఫ్ఎస్ఏ లోబడి మేరీ రసాయ్ యోజన అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మై కిచెన్ స్కీమ్ ను ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏదని చెప్పేసి అన్నప్పుడు పంజాబ్ రాష్ట్రం అండి. సో పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరండి, సో భగవంత్ మాన్ సింగ్ అనమాట. సో భగవంత్ మాన్ సింగ్ అనేవారు ఎవరండి, సో పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు అనమాట. వారు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారు.
సో NFSA చట్టం 2013లో వచ్చిన చట్టం ఏదండి, జాతీయ ఆహార భద్రత చట్టం. చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. సో 2013 సంవత్సరం మనం చూసినట్లయితే 2013 సంవత్సరంలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చిందండి, జాతీయ ఆహార భద్రత చట్టం వచ్చింది. ఇదే 2013 సంవత్సరంలో అత్యాచార నిరోధక శిక్షా చట్టం, నిర్భయ చట్టం అది కూడా 2013లో వచ్చిందండి. అంతేకాకుండా ఇంకోటి నిర్భయ చట్టంతో పోస్ట్ చట్టం ఇటీవల కాలంలో ఇక్కడ ఉల్లంఘించబడింది. మన మహారాష్ట్రలోని నాసిక్లోని TCS క్యాంపస్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో పనిచేసే చోట మహిళలకు వేధింపులయ్యాయని చెప్పేసి అక్కడ ఈ పోస్ట్ చట్టం ఉల్లంఘించబడిందని సాధనా జాదవ్ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది అనమాట. ఈ క్రమంలో పోస్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్కింగ్ ప్లేసెస్ ఆఫ్ ది ఉమెన్ అనమాట. ఇది గమనించండి, ప్రివెన్షన్ ఆఫ్ ది సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్కింగ్ ప్లేస్ అనే ఒక చట్టం అనేది తీసుకురావడం జరిగింది అనమాట 2013లో. ఇంకా 2013లో మరొకటి ఉందండి, లోక్పాల్ చట్టం. అంటే చట్టం ముందు అందరం సమానమే. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఏమైనా అలిగేషన్స్ వస్తే, ఆరోపణలు ఏమైనా వచ్చాయి, అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వారిపైన అవసరమైతే ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని చెప్పేసి ఈ లోక్పాల్ చట్టం తీసుకొచ్చారు అనమాట. ఎప్పుడంటే 2013లో తొలి లోక్పాల్ చైర్మన్ గా పనిచేసిన వారు పినాకిని చంద్రకోచ్ కాగా ప్రజెంట్ లోక్పాల్ చైర్మన్ వచ్చేసి మనకి ఎవరు పనిచేస్తారో తెలుసా అండి? సో జస్టిస్ అజయ్ మాణిక్రావు కాన్విల్కర్. ఎవరండి? అజయ్ మాణిక్రావు కాన్విల్కర్. ఏం కాన్విల్కర్ అంటారండి? సో కాన్విల్కర్ సో ప్రెసెంట్ మనకి లోక్పాల్ చైర్మన్ గా పనిచేస్తారు ఫ్రెండ్స్. భారత GDP అంచనా, మూడీస్ రేటింగ్స్ అనే సంస్థ ఉందండి. మోడీ కాదండి, ఇది మోడీ అండి. సో ఈ మోడీస్ రేటింగ్స్ అంటే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందని చెప్పేసి రేటింగ్ ఇస్తారు అనమాట. ఈ మోడీస్ రేటింగ్ అనే సంస్థ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక రేటింగ్ ఏజెన్సీ అండి. సో ఈ సంస్థ మన భారతదేశం యొక్క వృద్ధి రేట్ని అంటే 2026-27 సంవత్సరానికి గాను ఎంతగా అంచనా వేసింది మన జీడిపిని, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే 6% అండి. గతంలో మరి ఎక్కువగా ఉండి ఇప్పుడు తగ్గించడం జరిగింది అన్నమాట, బికాస్ ఆఫ్ ది వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో చూడండి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అంటే చాలా రేటింగ్ సంస్థలు మన భారతదేశం యొక్క రేటింగ్ ని ఆ 6% నుండి ఆ 7% మధ్యలో ఆ విధంగా ఇస్తున్న నేపథ్యం అన్నమాట. RBI కూడా మనకి 6.8% మన యొక్క అంచనా వేసింది. మన భారతదేశ సంస్థ RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన భారతదేశం యొక్క జీడిపి ఇంత ఉండొచ్చు అని చెప్పి 6.8% గా, అండ్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అయితే 6.5% గా, వరల్డ్ బ్యాంక్ కూడా అంచనా వేసిందండి. ఇలాంటి నేపథ్యం స్టాండర్డ్ అండ్ పూర్స్ కూడా మనకి 6.5% గా అంచనా వేయడం జరుగుతూ ఉంది అనమాట. ఇది కొంచెం మన అంచనాకు మాత్రమే. ఎగ్జామ్స్ ముందున్నటువంటి 10 days ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఒక 10 days డేటాని ఇలాంటి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇది మన కరెంట్ ఎకానమీ విషయంలో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఐరోపా T20 లీగ్ ఎప్పుడైతే మన భారతదేశంలో IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభించబడ్డ IPL ఓకేనా, మరి ఎంత దినదినం అనేది అభివృద్ధి చెంది డే బై డే ఓకేనా, దాదాపుగా 1,20,000 కోట్ల ఒక సంవత్సరం మార్కెట్ వాల్యూని ఆ విధంగా పొందింది IPL సంస్థ. అంటే IPL యొక్క ఫ్రాంచైజీస్ అన్ని కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఆ క్రమంలో చాలా దేశాలు దీని నుండి ఇన్స్పిరేషన్ అయ్యి ఇప్పుడు ఐరోపా ఖండంలో కూడా ఐరోపా T20 లీగ్ను ప్రారంభించడం జరిగిందండి. ఇందులో వన్ ఆఫ్ ద కో-ఫౌండర్స్ ఆఫ్ ది ఐరోపా T20 లీగ్, క్రికెట్ లీగ్లో మన అభిషేక్ బచ్చన్ గారు కూడా ఉన్నారనమాట. మరి ఆగస్టు 2026లో మరి 6 ఫ్రాంచైజ్ అంటే 6 టీమ్స్ పాల్గొంటాయి ఇందులో. అందులో వన్ ఆఫ్ ద టీమ్స్ పర్చేజ్డ్ బై ది ఒక మెయింటైన్డ్ బై ది మన రాహుల్ ద్రావిడ్ గారు అనమాట. సో రాహుల్ ద్రావిడ్ గారు సో ఒక ఓనర్ ఆఫ్ ది డబ్లిన్ గార్డియన్స్ అని చెప్పి, డబ్లిన్ అంటే మనకి ఇక్కడ ఒక ఐర్లాండ్ క్యాపిటల్ సిటీ డబ్లిన్ అండి. ఆ పేరుతో మరి డబ్లిన్ గార్డియన్స్ అని ఒక జట్టును కూడా కొనుగోలు చేయడం జరిగింది. యూరోపియన్ T20 ప్రీమియర్ లీగ్ అనేది ఆ విషయం గమనించండి, ఎవరు కొనుగోలు చేశారు ఏంటనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. అంతేగా అమెరికాలో కూడా మేజర్ క్రికెట్ లీగ్ అని అక్కడ స్టార్ట్ అయింది, సేమ్ IPL లాగా. ఆ మేజర్ క్రికెట్ లీగ్ లో చేరాడు మన రవిచంద్రన్ అశ్విన్ అనమాట, మన భారత క్రికెటర్. ఓకేనండి, షామ్ ఇన్స్టిట్యూట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ ఎగ్జామ్స్ అన్ని కూడా షామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్లో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా షామ్ ఇన్స్టిట్యూట్ DSC సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ ఎగ్జామ్స్ అన్ని షామ్ ఇన్స్టిట్యూట్ DSC ఆచార్య యాప్లో పొందుపరచడం జరిగింది. షామ్ ఇన్స్టిట్యూట్ మీ అందరి కోసం, మీకోసం ఎవ్రీడే కూడా షామ్ ఇన్స్టిట్యూట్ కాంపిటేటివ్ అప్డేట్స్ అందిస్తుంది టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో. దీనికి సంబంధించిన లింక్ని కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.